నమస్తే, నా పేరు పోతిన వెంకటరామారావు. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను సార్. మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి. టార్చ్ లైట్ మీ అందరికీ కూడా కొన్ని విషయాలు చెప్పాలి. వైసీపీకి ఓటు వేసినా, టీడీపీకి ఓటు వేసినా, మరి ఇతర ఏ రాజకీయ పార్టీకి ఓటు వేసినా కూడా అన్ని ఓట్లు కూడా మన రాష్ట్రాన్ని తీవ్రంగా అన్యాయం చేసి అధపాతాలను నెట్టేసిన భారతీయ జనతా పార్టీకే వెళ్తూ ఉన్నాయి. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసింది. 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా తిరుపతి వచ్చి 2019లో మరి ఆ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగ యువతను ఆదుకుంటాము అని చెప్పిన వ్యక్తి మాట తప్పారు. ప్రత్యేక హోదా రాలేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు. రైల్వే జోన్ 15-20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు విశాఖ వాసులు, వాళ్ళకి రైల్వే జోన్ ఇవ్వలేదు. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేసి అమ్మేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటి పరిస్థితి అని అడుగుతా ఉన్నాం. మరి 10 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయి, 10 సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయి. రాజధాని లేని రాష్ట్రం భారతదేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్తా ఉన్నాం. 3 రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 3 రాజధానులు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేయడమే కాదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టిన పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం. మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం స్థానికంగా ముస్లిం మైనార్టీ సోదరులకి 4% రిజర్వేషన్ ఇస్తానందు కూడా మొన్న పురంధేశ్వరి గారు, ఈ మధ్యన 2 రోజుల క్రితం కూడా అమిత్ షా గారు కేంద్రం కంట్రీ వైడ్ గా కూడా ఇది తీసివేస్తానని చెప్తాం. ఎంతవరకు అన్యాయం, ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరు కూడా దీన్ని ఖండించలేని విశేషం. అంటే వీళ్ళందరూ కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నారు. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన ఈ కేంద్ర పాలిత బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతా ఉన్నారన్న విషయం అందరూ గ్రహించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. మరి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా మరి మన వైసీపీ ఎంపీలు, మన టీడీపీ ఎంపీలు, మన రాజ్యసభ ఎంపీలు అందరూ కూడా వెళ్ళి మరి ఆ బిల్లుకి ఓటు వేస్తా ఉన్నారు. మరి ఓటు వేసేటప్పుడు చెప్పాలి, అయ్యా మా రాష్ట్రం యువతకి ఉద్యోగాలు లేక అలమటిస్తా ఉంది, మరి రాష్ట్రం నిరుద్యోగం తాండవిస్తా ఉంది, మరి ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి అని చెప్పి అడగడం లేదు. ఒక వెన్నెముక లేని ఎంపీలు వైసీపీ టీడీపీ ఎంపీలు అయిపోయారు. మనకి మొత్తం కూడా రైల్వే జోన్ విషయం మాట్లాడడం లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి అని చెప్పడం లేదు, రాజధాని విషయం ప్రస్తావించడం లేదు. స్వయంగా ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన రాజధాని విషయం మాట్లాడడం కూడా లేదు. తోచి రాజని చెప్పేసి 3 రాజధానులు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. ఏంటి అన్యాయం? ఎవరికి మేలు జరుగుతుంది? గడిచిన ప్రభుత్వాలు ఏ రకంగా మేలు చేస్తా ఉన్నాయనేది ఒక్క విషయం, ఒక్క ఆలోచన చేయండి. మీరందరూ ఒక విజ్ఞతతో ఆలోచన చేయండి. రాష్ట్రం ఎంత దిగజారిపోతా ఉందో, మన రాష్ట్ర ప్రయోజనాల్ని ఢిల్లీలో తాకట్టు పెట్టే పరిస్థితి ఎలా ఉందో ఒక్క ఆలోచన చేయండి మిత్రులారా. ఇలాంటి పరిస్థితి బట్టి ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక నిజాయితీ పరుడు, అనేక మంది అవినీతి దిగ్గజాలని జైల్లో పెట్టిన వ్యక్తి శ్రీ జేడి లక్ష్మణ్ గారు. శ్రీ జేడి లక్ష్మణ్ గారి అధ్యక్షతన పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు పోతిన వెంకటరామారావు, పోతిన రాము. నేను మా ఎన్నికల గుర్తు టార్చ్ ఏంటంటే బ్యాటరీ టార్చ్ పై ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఒక్క విషయం చెప్పదలిచాం.